దేవుని నామానికి స్తోత్రం. దేవుడు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న వాగ్దానం వాక్యం చదువుకున్నామండి. సంఖ్యాకాండము 6:26 వచ్చినమండి. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. స్తోత్రం నాయన, దేవుని నామని స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నామమునే ఉచ్చరించాలంట. ఆయన నామమును ఉచ్చరించినప్పుడు వాళ్ళని మాత్రమే ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మరి కాదు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మరి పొందుకోవాలని మరి దేవుడు అంటున్నాడు. నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మనం ఆయన నామమునే ఉచ్చరించేటట్లుగా, ఆయన నామమునే గొప్ప చేసేటట్లుగా, ఆయన నామమునే మరి ప్రతి చోట కూడా ఆయన సాక్షిగా ఉండమని చెప్తున్నాడు. ప్రతి చోట నా సాక్షులై ఉండండి అంటున్నాడు. మీరు పొందుకున్న రక్షణ అనేకులకి తెలియచేయండి. అనేకులు ఆ మాటను మరి ఈనాడు అనేకులు కూడా విశ్వసించాలి. మీరు పొందుకున్న రక్షణని, మీరు పొందుకున్న మరి మీ సాక్ష్యాన్ని అనేకులకు పంచమని దేవుడు మరి చెప్తున్నాడు గనక మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మరి రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా మరి ఉపకారం దేవుడు చేసిన మేలు పొందుకోకుండా ఏ ఒక్క బిడ్డ కూడా లేరు. కాబట్టి ఏదో రకంగా దేవుడు ఆయన సహాయము ఆయన బిడ్డలకు చేస్తానే ఉంటాడు కనుక ఆయన సహాయాన్ని మనం మరి పొందుకునేటట్లుగా ఏ విధంగా మనం పొందుకోగలుగుతాము? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, కానీ ఆయనిచ్చే ఆశీర్వాదాలు గొప్పవి అంటున్నాడు. ఆయనిచ్చే రక్షణని, ఆయనిచ్చే మరి ఉన్నతమైన ఆ దీవెనలు, ఉన్నతమైన మరి మన ఒక పాప క్షమార్పణ, ఆయన సన్నిధిలో పాప క్షమార్పణ పొందుకోవాలి. పాపిని ప్రభు నేను పాపినయ్యా అని ఆయన సన్నిధిలో ముందుగా రక్షణ పొందుకోవాలి. మరి రక్షించబడిన బిడ్డలకి మరి ఆయన కృప ఎప్పుడు కూడా, నా కృప ఎన్నడూ నిన్ను ఇడిచిపోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక, ఆయన మాట్లాడుతున్నాడు కనుక మరి ఆయన కృపని మరి మనకు మరి ఎప్పుడు కూడా ఇడిచిపోకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా ఆయన్ని మనం ఉచ్చరించాలంట. ఎప్పుడు కూడా మరి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటానే ఉండాలంట. మరి ఈ లోకంలో బ్రతుకుతున్నాం కనుక ఈ లోక సంబంధంగా కాదు, కానీ ఆయన సంతోషాన్ని మనం ఎప్పుడు కూడా ఆనందించాలని, ఆయన సంతోషంలో మనం జీవించాలని, ఆయన వైపే మనం చూడాలని, ఆయనలోనే మనం ఫలించాలని, ఆయన సాక్షులుగా ప్రతి చోట నిలబడాలని మరి దేవుడు చెప్తున్నాడు కనుక దేవుడు బిడ్డలారా మీరందరూ కూడా ఆయన వైపు చూడమని, మరి ఎవరన్నా ఇంకనూ బాప్టిజం తీసుకోకుండా రక్షణ పొందుకోకుండా మరి ఇంకనూ లోకంలోనే ఉంటున్నారేమో, మరి నిర్లక్ష్యం చేస్తున్నారేమో, రక్షణ కోసం నిర్లక్ష్యం చేస్తున్నారేమో. ఇంకా తీసుకోవచ్చులే, వచ్చే సంవత్సరం తీసుకోవచ్చులే, వచ్చే జనవరికి తీసుకోవచ్చులే, డిసెంబర్లో తీసుకోవచ్చులే, 31st నైట్ తీసుకోవచ్చులే అని వాయిదాలు వేసుకుంటున్నారేమో. మరి ఆయన వైపు చూడండి. మరి రక్షణ పొందుకోకుండా ఉన్న బిడ్డలు మరి రక్షణ పొందుకోండి. రక్షణ పొందుకున్న బిడ్డలు మరి ఆయన నామాన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరిస్తూ మరి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు పొందుకోమని మరి దేవుడి బిడ్డలైన మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. మరి నిలబడాలి ఆయన సన్నిధిలో, అంతవరకు నిలబడ్డ వాడిదే నా రాజ్యం అంటున్నాడు కనుక ఆయన మరి ముఖం వైపు చూడాలంటే, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ముందుగా ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ మరి మనం దినదినం మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభా ఈ దినం నేను ఏ విధంగా ఉన్నాను ప్రభా, ఈ దినం మా జీవితాలు ఎట్లా ఉన్నాయో ప్రభా అని మరి దినదినం మనం ప్రార్థన చేసుకుంటూ ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించుకుంటూ ప్రభా ప్రతి వస్తువుని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని, మరి మీరు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని మరి దేవుడికే స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి నిత్యం ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి మన ప్రతి విషయంలో కూడా. ఔషధం ఇచ్చినందు నీ స్తోత్రమయ్యా, ఆరోగ్యం ఇచ్చినందు నీ స్తోత్రమయ్యా, ఆహారం ఇచ్చినందు నీ స్తోత్రమయ్యా అని నిత్యము కూడా ఆయన్ని స్తుతించుకుంటానే మనం జీవించామంటున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా ఆయన్ని ఉచ్చరించేవారిగా, ఆయన్ని స్తుతించేవారిగా, ఆయన్ని గొప్ప చేసేవారిగా, ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగానే మనం ఉండమని దేవుడు చెప్తున్నాడు కనుక మరి చిన్న ఈ పొరపాట్లు చిన్న మరి అవధీతలు శరీరంలో ఉన్నాం కనుక ఈ లోక సంబంధంలో మరి చిన్నవి వస్తానే ఉంటాయి. అయినప్పటికైనా వాటి
వాటన్నిటిలో నుంచి విడుదల చేయి ప్రభువా. వాటన్నిటిలో నుంచి నిన్ను ఉచ్చరించేటట్లుగా, నిన్ను స్తుతించేటట్లుగా, నిన్ను గొప్ప చేసేటట్లుగా, నీలో నేను సంతోషించేటట్లుగా, నన్ను చూసి అనేకులు ఆనందించేటట్లుగా, నన్ను చూసి అనేకులు రక్షించబడేటట్లుగా ప్రభువా మీరే సహాయము చేయమని మరి నిత్యము ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక ఆయన వైపు మనమందరం చూద్దామండి. దేవుడు బిడ్డలైనా మీరందరూ కూడా మరి ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఏ ఇరుకుల్లో ఉన్నారో, మరి ఏ సమస్యలతో మరి బాధపడుతున్నారో, మరి దేవుడు బిడ్డలారా మీరందరూ కూడా ఆయన ఉచ్చరించే వారిగా ఉండండి. మరి ఆయన సన్నిధిలో ఇంకా రక్షించబడకపోతే రక్షణ పొందుకోండి. మరి ఆయన రాజ్యము కొరకు సిద్ధపడదాం. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడని చెప్తున్నాడు దేవుడు. అగ్ని ఆరదు, పురుగు సావదని దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన అగ్నిగుండములో పడుకోకుండా మనం రక్షించబడాలంటే మరి ఆయన సన్నిధిలో ఆయన ఎదురుగా మనం నిండా రీతులుగా మనల్ని మనం తగ్గించుకొని ప్రభువా అని ఆయన పిలిచినప్పుడు మనం నమ్మకస్తులుగా ఆయన ఎదుట మనం నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ ఒక్కరు నశించుకోవడం నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తున్నాడు. ఆయన ప్రాణం మన కొరకు, ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టగలరా? ఈ లోకానికి ఎవరైనా వచ్చి మరి ప్రాణం పెట్టడానికి ఎవరైనా వస్తారా? మన అన్నదమ్ములు కానీ, మన అక్కజిల్లులు కానీ, నేను ప్రాణం పెడతాను నీ కోసం, ఏదైనా చేస్తానని అంటారా? అన్నా అప్పటికప్పుడే వాళ్ళు అంటారే కానీ అది నెరవేర్చలేరు, ఎవరూ ప్రాణం పెట్టలేరు. కనుక దేవుడు మన కొరకు మనల్ని గమనించాడు. మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు కనుక, మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి మనిషి కుమారుడిగా జన్మించి మన కొరకు ప్రాణాన్ని దేవుడు మన కొరకు త్యాగం చేశాడు కనుక, ఆ త్యాగం ఇలువని, మరి ఆ రక్త ఇలువని మనం అందరం మరి గుర్తించాలని, దేవుడు బిడ్డలారా మీరందరూ కూడా గుర్తించాలని, మరి ఆయన వైపు ఆయనలోనే మరి జీవించాలని, ఆయన ఉచ్చరించే బిడ్డలుగా, ఆయన స్తుతించే బిడ్డలుగా, ఆయన గణపరిచే బిడ్డలుగా మీరందరూ ఉండాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. దేవుడు బిడ్డలారా మీరే నాయన మరి ఆయన నిత్యము ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన వైపు చూడండి. ఏ సమస్య వచ్చినప్పటికైనా, చిన్న చిన్న సమస్యలు ఈ లోక సంబంధంగా రావచ్చు, వచ్చినప్పటికైనా సమస్యల నుంచి విడుదల చేసే దేవుడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడని, నా దేవుడు నన్ను ధైర్యపరుస్తాడని, నా దేవుడు ఈ కష్టాన్ని నుంచి విడిపిస్తాడని, నా దేవుడు ఈ రోగం నుంచి విడిపిస్తాడని, నా దేవుడు ఈ ఒంటరితనాన్ని నుంచి విడిపిస్తాడని, నా దేవుడు నన్ను గొప్పగా చేస్తాడని, ఆయన సన్నిధిలో ఆయన బిడ్డగా నన్ను వాడుకుంటాడని, ఆయన బిడ్డగా నన్ను నిలబెడతాడని, నా దేవుడు నన్ను పోషిస్తాడని, మరి దేవుడు బిడ్డలారా మీరందరూ కూడా ఆయన సహాయాన్నే మీరు కోరుకోండి. లోక సంబంధమైన సహాయము కాదు, కానీ దేవుడు సహాయం మనకు కావాలి, దేవుడు అండ మనకు కావాలి, ఆయన అండదండలు మనకు కావాలి. బండనే క్రీస్తు మీద మరి కట్టబడదాం. మనం అందరం కూడా బండనే క్రీస్తు మీద మనం కట్టబడదాం. ఆయన వైపు చూద్దాము. బండ మునగదు, అది మరి మునిగిపోదు గనక మరి మీరు బండ మీద కట్టబడని దేవుడు చెప్తున్నాడు. మరి గాలి వాన వచ్చినప్పటికైనా అది పోకుండా, అది కూలిపోకుండా, అది కదలకుండా మరి బండ మీద మనం నిలబడితే మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటాం గనక మనం అందరం ఆయన వైపు చూద్దాము. మరి చిన్న ప్రార్థన చేస్తాను. మీరందరూ మరి దేవుడి నామంలో మీరందరూ నా ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏకీపించమని మరి మిమ్మల్ని కోరుకుంటున్నానండి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్య, కనికరము కలిగిన యేసయ్య, దయగలిగిన వాడా, కృప కలిగిన యేసయ్య, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము నాయన. తండ్రి నీకు స్తోత్రములు. ఎవరైతే నన్ను ఉచ్చరిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తానని అయ్యా మీరు వాగ్దానం చేశారు కనుక ప్రభువా, మీ వాగ్దానాలు నాయన నీ బిడ్డల పట్ల నాయన మీరు నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రం. నేను ఉచ్చరించే ప్రజలుగా చేయండి నాయన, నేను గనపరుచుకునే ప్రజలుగా చేయండి నాయన. ఎవరైతే పాపంలో నుంచి విడుదల పొందలేకపోతున్నారేమో ప్రభువా, ఈ లోక సంబంధమైన నాయన అయ్యా నీకు స్తోత్రము తండ్రి. ఈ లోక సంబంధంగా ఇంకను అని నాయన ఈ లోకంలోనే జీవిస్తున్నారేమో ప్రభువా, అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురండి యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా. అయ్యా ఒక్కొక్క బిడ్డను దర్శించు యేసయ్యా. ఒక్కొక్క బిడ్డ మీద మీ ఆత్మని కుమ్మరించు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. అయ్యా ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆయన ఏ బాధతో ఉన్నారో ప్రభువా, ఏ సమస్యలతో ఉన్నారో ప్రభువా, ఏ ఇరుకుల్లో ఉన్నారో ప్రభువా, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా, అయ్యా నీకు స్తోత్రములు తండ్రి యేసయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యతో ఉందో తండ్రి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయ్యా ఇంకనూ రక్షించబడకుండా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్యా. కనికరించండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన.
నాయన పాప క్షమార్పణ పొందుకోమంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్య. అయ్యా నీకు స్తోత్రం. పాపనని ఒప్పుకొని ప్రభువా పాప క్షమార్పణ పొందుకొని నాయన అయ్యా నీకు స్తోత్రము తండ్రి. బాప్టిజం తీసుకునేటట్లుగా రక్షించబడేటట్లుగా ప్రభువా అయ్యా నీకు స్తోత్రం. అగ్ని ఆరదు పురుగు సావదంటున్నావు యేసయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రములు నాయన. నీ రాజ్యానికి ప్రతి ఒక్కరిని మీరు ఆయతపరచండి నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ రాజ్యానికి వారసులు అవ్వాలి యేసయ్యా. నీకు స్తోత్రం నాయన. ఏ ఒక్కరు నశించిపోవటం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు నాయన. దినమెల్లా చేతులు సాస్తున్నానంటున్నావు ప్రభువా. దినమెల్లా కూడా చేతులు సాస్తున్నా రక్షించబడని వాళ్ళ కోసం నా చేతులు సాపి ఉంచానని వాగ్దానం చేస్తున్నానా యేసయ్యా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఏ వ్యసనములో ఈ లోకములో ఉన్నారో ప్రభువా, ఏ పాపంలో ఉన్నారో ప్రభువా, ఏ తాగుబోతుతనంలో ఉన్నారో ప్రభువా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి యేసయ్యా. అయ్యా ఇంకా బయటికి రాని పరిస్థితిలో ఉన్నారేమో ప్రభువా. రక్షించబడి కూడా నాయన అయ్యా ఈ లోకములో జీవిస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు లేవనెత్తమని అడుగుచున్నాను యేసయ్యా. అయ్యా మీకు సమీపస్తులుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను యేసయ్యా. మీరే కనికరించండి ప్రభు. ఒక్కొక్క బిడ్డను దర్శించండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. ఆదరించు యేసయ్యా. నీకు స్తోత్రం నాయన. అయ్యా వారి మీద నీ కటాక్షం ఉంచు నాయన. ఆ బిడ్డలు మీరు దీవించండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. ఏ సమస్యల్లో ఉన్నారో ప్రభు, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో ప్రభు అయ్యా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారేమో ప్రభు. నీకు స్తోత్రము నాయన. కనికరించు నాయన. కనికరించు నాయన. కనికరించు నాయన. యవనస్తులు బయటికి తీసుకురమ్మని అడుగుచున్నాను నాయన. లేవనెత్తమని అడుగుచున్నాను నాయన. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా అయ్యా మా దేశం మీద నీ కనుదృష్టి ఉంచు. మా నాయకుల మీద నీ కనుదృష్టి ఉంచు నాయన. అయ్యా నీకు స్తోత్రము. రాష్ట్రాన్ని కాపాడు నాయన. రాష్ట్రంలో నా సేవకులందరినీ కూడా మీరు కాపాడండి ప్రభు. సేవకులందరినీ రక్షించు తండ్రి. కాపాడు తండ్రి యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. సువార్త నాయన. అయ్యా 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 నీకు స్తోత్రము. సేవకులు ఎంతమందో ఎత్తుతున్నారు యేసయ్యా. అయ్యా ఒక్క మాట చాలంటున్నావు నాయన. అయ్యా అయ్యా నీకు స్తోత్రములు యేసయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రము తండ్రి. ఒక్క మాట అయ్యా 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 రక్షించబడిన ప్రజలు వింటారని ప్రభువా మీ సేవకులు కూడా ప్రయాసపడుతున్నారు నాయన. మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నీకు స్తోత్రము తండ్రి. కనికరించండి. ఆదరించండి ప్రభు. నీకు స్తోత్రము నాయన. ఏ సమస్యలతో ఉన్నారో యేసయ్య అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా కనికరించండి. అయ్యా నీకు స్తోత్రం. పోలీసా అయ్యా అయ్యా మిలిటరీ వాళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభు. పోలీస్ సిబ్బందిని జ్ఞాపకం చేసుకో ప్రభు. సచివాలయంలో చేస్తున్న ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకో. రక్షించబడేటట్లుగా చేయి నాయన. ఆఫీసుల్లో పనిచేస్తున్న వారిని ప్రజల్ని రక్షించు నాయన. ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న వారు ప్రజల్ని రక్షించు నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా ప్రతి ఒక్కరి దగ్గరికి నీ సువార్త వెళ్ళేటట్లుగా కార్యం జరిగించు ప్రభు. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు. హాస్పిటల్లో నీ సువార్త వెళ్ళేటట్లుగా చేయండి నాయన. హాస్పిటల్లో నాయన ఏ బిడ్డ ఏ ఆపత్తుతో ఉన్నారో ప్రభు, ఏ రోగములో ఉన్నారో, ఏ వ్యాధుల్లో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో యేసయ్యా అట్టి బిడ్డలందరి దగ్గరికి నీ సువార్త వెళ్ళాలి ప్రభు. నీకు స్తోత్రములు. వారందరినీ కూడా రక్షించు నాయన. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు లేవనెత్తు నాయన. రక్షించబడకోకుండా ఉన్న బిడ్డలకు రక్షణ కలుగుచ్చే నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. వాహనాలు తోడు వాహనాలు అయ్యా అయ్యా నడుపుచున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ప్రయాణికులు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఒక్కొక్కరిని దర్శించు నాయన. దర్శించు నాయన. దర్శించు నాయన. ప్రతి ఒక్కరి దగ్గరికి నీ సువార్త వెళ్ళేటట్లుగా కార్యము చేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. గడువు చేయకుండా రక్షించబడేటట్లుగా చేయి నాయన. నా రాకడ బహు సమీపంగా ఉందని చెప్తున్న యేసయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా సహాయము చే నాయన. సహాయము చే నాయన. నీకు స్తోత్రములయ్యా. ఆదరించమని అడుగుచున్నాను యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. బలపరచు నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నా రక్త సంబంధుల్ని జ్ఞాపకం చేసుకో నాయన. నా ఒక నాయన నాయన అయ్యా స్నేహితుల్ని జ్ఞాపకం చేసుకో. ఆత్మీయుల్ని జ్ఞాపకం చేసుకో నాయన. నీకు స్తోత్రం యేసయ్య. కనికరించండి యేసయ్య. కనికరించండి యేసయ్య. ఆదరించండి యేసయ్య. నీకు స్తోత్రము నాయన.
నాయన. ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకం ఉంచమని అడుగుచున్నాను యేసయ్య. అయ్యా 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 నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నీకు స్తోత్రము నాయన. నా నీతిని నా రాజ్యాన్ని ఎత్తుకోమన్నావు నాయన. నీకేది కావాలంటే అది ఇస్తానని వాగ్దానము చేస్తున్న దేవుడివి నాయన. నీ నీతిని ఎతికే బిడ్డలుగా చేయండి అయ్యా. నీ యథార్థతని ఎతికే బిడ్డలుగా చేయండి. మీ రాజ్యము కొరకు ప్రతి ఒక్కరు ఏదో ఆయత్తపరచుకునేటట్లుగా చేయమని అడుగుచున్నాను. కృప దయచేయమని అడుగుచున్నాను. బలపరచమని అడుగుచున్నాను. ఒక్కొక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాను తండ్రి. ఒక్కొక్క బిడ్డని వాళ్ళ అవసరతలన్నీ కూడా మీ నామంలో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. ఒక్కొక్కరిని దర్శించమని అడుగుచున్నాను తండ్రి. కాపాడమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి నాయన. ఆదరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నిన్ను ఉచ్చరించుకునే ప్రజలుగా నాయన అయ్యా అయ్యా నీకు స్తోత్రం. నీ ఆశీర్వాదాలు పొందుకునే ప్రజలుగా చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఏ మంచి మాలో లేదు నాయన. ఏ యోగ్యత నాలో లేదు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. నశించిపోయే నన్ను రక్షించుకున్న దేవుడా, నా చేయి పట్టుకొని పైకి లేపిన యేసయ్యా నీకు స్తోత్రము నాయన. అనేకులకు నాయన ప్రయోజనకరముగా అయ్యా మమ్మల్ని మార్చమని, బలపరచమని, నడిపించమని, కృపలో భద్రపరచమని తండ్రి నీకు స్తోత్రం. మీరిచ్చిన ఈ రక్షణని నాయన అంతవరకు కాపాడుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను యేసయ్య. కనికరించు నాయన. నీకు స్తోత్రము నాయన. ఈ లోకం యజ్ఞమైంది కాదు కానీ ప్రభువా, నీ రాజ్యము కొరకే మేము సిద్ధపడి ఉండేటట్లుగా మమ్మల్ని నాయన అయ్యా మీరే సిద్ధపరచుకోమని నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకి అప్పగించుకుంటున్నాను. ప్రార్థనలు ఏకేపించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి అవసరతలు అక్కర్లన్నీ నీ నామైశ్వర్యంలో తీర్చమని. ఏ లోటుతో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు, ఎవరు ఏ కన్నీరుతో నాయన ఉన్నారు, ఏ దుఃఖములో ఉన్నారో ప్రభువా, ఏ హృదయములు ఏ దుఃఖముతో ప్రభువా నీకు స్తోత్రం. ఈ శ్వాసం నీ మీద ఉంచేటట్లుగా చేయండి అయ్యా. నీకు స్తోత్రము నాయన. సమస్త భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారన్న యుద్ధకు రమ్మన్నావయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం నాయన. నీ దగ్గరకు వచ్చి విచారణ చేసేటట్లుగా చేయి నాయన. అయ్యా అయ్యా దాసుడేదివో యజమానుడి తట్లు నాయన కనులెత్తినట్లుగా నీ ప్రజలు ప్రభువా నీ తట్టుకు కనులెత్తినట్లుగా సహాయం చేయండి. మీరిచ్చే సహాయం ఎంతో గొప్పది ప్రభువా. మీరిచ్చే సహాయం ఎంతో ఉన్నతముగా ఉంటది నాయన. నీ ప్రజలైన బిడలకు నాయన నీ సహాయాన్ని అందించండి యేసయ్య. ఏ అవసరతలో ఉన్నారో యేసయ్య, ఏ బాధతో ఉన్నారో యేసయ్య, ఏం కావాలని నేను కోరుకుంటున్నారో యేసయ్య, అటు బిడలందరికీ నీ సహాయాన్ని అందించండి. నీ సన్నిధికి నడిపించండి. నీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరు పొందుకునేటట్లుగా కార్యము చేయమని, కృప దయచేయమని అయ్యా నీ సహాయాన్ని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనకు మీరే ప్రతిఫలం దయచేయమని, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేను ఆమేను. దేవుడి బిడ్డలైన మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండి.